వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దండుకోవడమే పనిగా పెట్టుకున్న అక్రమార్కులు చెట్లు పుట్టలనే కాదు అందమైన జలపాతాలను సైతం విడిచిపెట్టడం లేదు. ప్రకృతి అందాలను నిలువునా కూల్చేస్తోంది క్వారీ మాఫియా. పర్యావరణానికి పాతరేస్తున్న చట్టాలు అక్కడ చెల్లుబాటు కావు. దండించాల్సిన ప్రజాప్రతినిధులే అందులో భాగస్వాములైతే ఆ వినాశనం ఎలా ఉంటుందో అక్కడ కనుమరుగవుతున్న అటవీ సంపదే చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర జలపాతం అతి సమీపంలో క్వారీ స్టోన్ క్రషర్ నిర్వహణకు అడ్డగోలు అనుమతులపై స్పెషల్ ఫోకస్. పారే జలపాతం ప్రకృతి రమణీయతకు నిలువెత్తు రూపం. అలాంటి ప్రదేశంపై అక్రమార్కుల కన్ను పడింది. అంతే, వారికి కొందరు అధికారులు వంత పలికారు. జలపాతాన్ని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేశారు. అందమైన జలపాతాలకు పుట్టినిల్లు ఆదిలాబాద్ జిల్లా. కుంటాల పొచ్చెర జలపాతాలు ఇక్కడే పుట్టాయి. బోధ్ మండలంలోని పొచ్చెర జలపాతం పర్యాటకులను ఎంతగానో కనువిందు చేస్తోంది. అయితే భవిష్యత్తులో పర్యాటకులకు ఈ జలపాతం అందాలను ఆస్వాదించే అవకాశం ఉండకపోవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం జలపాతం వద్ద ఆహ్లాదమైన వాతావరణాన్ని కొందరు కేటుగాళ్లు కలుషితం చేస్తున్నారు. ఈ పర్యాటక ప్రాంతానికి అతి సమీపంలో స్టోన్ క్రషింగ్ యూనిట్ కు అనుమతులు ఇవ్వడమే ఇందుకు కారణమైంది. నిత్యం క్వారీల్లో చేసే బ్లాస్టింగ్స్ జలపాతం అందాలను చూడటానికి వచ్చే పర్యాటకుల పాలిట శాపంగా మారాయి. నిత్యం జరిగే భారీ పేలుళ్ల శబ్దాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా నిద్రలేమి రాత్రుళ్లు గడుపుతున్నారు. ఇక్కడ పగలు రాత్రి తేడా లేకుండా పేలుళ్లు జరుపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిద్రపోతున్నా ఉలిక్కిపడి లేవాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు. వేసవిలో బ్లాస్టింగ్స్ జరుగుతుండటంతో పొచ్చెర జలపాతంలోని నీరు రోజురోజుకి అడుగంటిపోతోంది. క్రషింగ్ యూనిట్ ఇక్కడే నిర్వహిస్తుండటంతో దాని నుంచి వెలువడే దుమ్ము ధూళితో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవులో జీవిస్తున్నటువంటి జంతువులు పక్షులు అవన్నీ కూడా ఆ యొక్క బ్లాస్టింగ్కు ఆ యొక్క బాంబుల యొక్క శబ్దానికి అక్కడ పర్యావరణానికి రాకుండా పోతున్నాయి. అవి నీళ్లు తాగడానికి కూడా నీళ్లు దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితి. అవి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జంతువులను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మానవులపై అందరిపైన ఉన్నది. అంతకన్నా ముఖ్యంగా అధికారులపై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పనితీరును పై అధికారులు వెంటనే ప్రభుత్వం పరిశీలన చేసి ఆ యొక్క పరిశీలనను రద్దు చేసి ఆ యొక్క పర్మిట్ను రద్దు చేస్తూ ఆ యొక్క అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాసులకు కక్కుర్తిపడి క్వారీ మాఫియా బరి తెగించి ప్రకృతిని నాశనం చేస్తున్న అధికారులు మాత్రం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలను తొంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండానే దర్జాగా దందా సాగిస్తున్నారు కేటుగాళ్లు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల కక్కుర్తి ప్రకృతి ప్రేమికులకు శాపమైందే. పర్యావరణానికి పాతరేస్తున్న చట్టాలు మాత్రం అక్కడి నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లకు చుట్టాలయ్యాయి. క్వారీల కాంట్రాక్టర్లకు స్థానిక ప్రజాప్రతినిధుల ఆశీర్వాదాలు పుష్కలంగా ఉండటంతో వారిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం చర్యలకు వెనకాడుతున్నారనేది బహిరంగ రహస్యం. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా చేతులెత్తేశారని సమాచారం. ప్రధానంగా పొచ్చెర జలపాతం వద్ద ఏర్పాటు చేసిన క్వారీతో పాటు మరో 5 క్వారీల ఏర్పాటులో స్థానిక ప్రజాప్రతినిధిదే ప్రధాన హస్తమని చెబుతున్నారు. ఇందులో అతనికి వాటా ఉందని సమాచారం. దీంతో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడలేరని స్థానికులు చెబుతున్నారు.
జలపాతం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతుల విషయంలో అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. లీజు భూమితో పాటు మరో 5 ఎకరాల అసైన్డ్ భూమిని సైతం ఆక్రమించుకున్న మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ రిపోర్టును కలెక్టర్, ఆర్డీఓకు ఇచ్చానని చెప్తున్నారు స్థానిక ఎంఆర్ఓ. సర్వే నంబర్ 95/2 4 ఎకరాల 28 గుంటలు ఏదైతే క్వారీ లీజ్ కోసం ఇవ్వడం జరిగిందో అది ప్రభుత్వం భూమే. అయితే దాంతోపాటు లీజ్ హోల్డర్ ఏం చేశాడంటే బాజుకు ఉన్న గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ కూడా కబ్జా చేశాడు. అది కూడా నేను చూడడం జరిగింది. ఈ విషయంలో కూడా ఆయనకు నోటీస్ ఇస్తాను. అట్లే అసైనీస్ ఎవరైతే ఆయనకు ఇచ్చారో ఆ ల్యాండ్ వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా అసలు ఎన్ని ఎకరాల పర్మిషన్? సర్వే నంబర్ 95/2 పోచారం శివారంలో 4 ఎకరాల 28 గుంటల వరకు పర్మిషన్ లీజ్ కోసం ఇవ్వడం జరిగింది. 2025 వరకు అంటే 10 సంవత్సరం లీజ్ ఇవ్వడం జరిగింది. అయితే దాంతోపాటు ఏదైతే ఎక్స్ట్రా భూమి అయినా కబ్జా చేశారో అది కూడా మేము గవర్నమెంట్ కస్టడీలో తీసుకుంటాము. నోటీస్ ఇస్తాము. సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి ఆ ల్యాండ్ గవర్నమెంట్ కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్వారీల్లోని బ్లాస్టింగులపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన కలెక్టర్ కొల్హరి, సూర్యాతండ, ఉమ్రి గ్రామాల్లోని 4 క్వారీల్లో పనులను నిలిపివేశారు. జలపాతం సమీపంలోని క్వారీకి అనుమతులు రద్దు చేసి గతంలో నిబంధనలకు విరుద్ధంగా లీజుకిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.